బాబాయ్ నమస్తే. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు రవణ అప్పారావు. అప్పారావు గారు. అప్పారావు గారు ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని అండి. ఏం డ్రైవింగ్? కార్ డ్రైవర్. కార్ డ్రైవింగ్. ఓకే. ఎట్లా జీతం చేస్తున్నారా లేకపోతే మీ ఓనర్? ఎవరైనా ఆపింగ్ రమ్మంటే వెళ్తామండి, లేకపోతే లేదు ఇంటికాడ కూర్చోవటం. ఇంటికాడ కూర్చోవడం. ఎంత ఇస్తారు నార్మల్గా వెళ్తే? మామూలుగా లోకల్ అయితే 500 అండి. 500 ఇస్తారు. ఓకే. మార్కెట్ అంతా పడిపోయింది సార్. మా ఏలూరులో ఇండస్ట్రీలు అన్నీ మూత పడిపోయాయి. ఇండస్ట్రియల్ వర్కర్లు అందరూ డ్రైవర్లుగా నేర్చుకున్న వాళ్ళందరూ మార్కెట్ను పడేశారు మొత్తం. కానీ ఇండస్ట్రీ కంపెనీ అంటే కంపెనీలు తెచ్చినట్టుగా బాగానే ఇప్పుడున్న గవర్నమెంట్. డూట్ మిల్లు మూత పడిపోయింది, కొత్తూరు మిల్లు మూసారు. దాని మీద జనం దీని మీద జనం అంతా రోడ్డు మీద పడ్డారు. అందరూ ఈ 5 ఏళ్ళు మొత్తం కరోనా రావటం మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఏలూరు మొత్తానికి నాశనం అయిపోయింది. కానీ బాబాయ్ మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ తెలుసా? తెలుసండి. తిరుగుతున్నారా మరి లీడర్లు? తెలుగుదేశం వాళ్ళు బాగా తిరుగుతున్నారు కానీ వైఎస్ఆర్ వాళ్ళు తక్కువ తిరుగుతున్నారండి. ఎవరున్నారు తెలుసా? అభ్యర్థుల పేర్లు తెలుసా? తెలుసండి. ఎమ్మెల్యేగా ఆల్నాని గారు, తెలుగుదేశం తరపునేమో చంటి గారు అండి. ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందుంటాయి. సో ఎంపీగా ఇటు టీడీపీ కూటమి నుండేమో మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నాడు. విన్నావా పేరు? పేరు విన్నానండి. అటు సునీల్ యాదవ్ అని వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తున్నాడు. ఆయన విన్నాం కానండి, ఆయన క్యాన్వర్స్ ఎక్కడా కనపడలేదు. తెలుగుదేశం ఎంపీది మాత్రం క్యాన్వర్స్ మాత్రం బాగా కనపడుతుంది. ఆటోలు బాగా తిరుగుతున్నాయి, బాగా మారుమూరు ప్రతి సందుల్లో గిందుల్లో బాగా తిరుగుతున్నాయండి. సో మరి ఎట్లా మరి ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది? ఇప్పుడు నార్మల్ కూర్చొని మాట్లాడతారు కదా, ఇక్కడ ఊపు అయితేనండి టీడీపీ వచ్చే ఊపు ఉందండి. గ్యారంటీగా కూటమి గ్యారంటీ పక్కా గ్యారంటీ. మరి ఇప్పుడు ఏదైతే గత 5 సంవత్సరాలుగా జగన్ పాలన చూస్తున్నారు మీరు, అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన చూశారు. సో మరి ఏది మంచిగా అనిపించింది? వ్యక్తిగా చెప్పాలంటే జగన్ పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే అమ్మఒడి పథకాలు, వృద్ధు పథకాలు ఇవన్నీ ఇంటింటికి అన్నీ బాగానే వచ్చాయి. లాస్ట్ మూమెంట్లో డ్వాక్రా వాళ్ళకి ఏదో లాస్ట్ పథకం వేస్తానని చెప్పేసి ఇప్పటికి వచ్చి రాలా ఆ పథకాలు. ఆ డ్వాక్రా మహిళలు అందరూ అడ్డం తిరిగారు. మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది బాబాయ్? మరి రోడ్ల విషయంలో అంటే కొన్ని రోడ్లు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని మాత్రం మేము కార్లు వేసుకుని వెళ్తాం కదా, మాకు నడాలు పూసాలు కదిలిపోతున్నాయండి. రోడ్లు మాత్రం సరిగా లేవు. ఈ అమ్మ ఒడి పథకాలు ఈ వరకు ఓకే కానీ అభివృద్ధి లేదు మెయిన్. కానీ మీ డ్రైవర్లకి ఏదో 10,000 ఇస్తున్నాడట, నిజమేనా? మాకు రాలేదండి ఇప్పుడు వచ్చి. నాకు ఈ మోటార్ ఫీల్డ్లో 50 సంవత్సరాల అనుభవం అండి. అయితే నా వయసు 54 సంవత్సరాలండి. నేను 7వ తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత మోటార్ ఫీల్డ్లో దిగిపోయానండి. దిగిపోతే నాకు లైసెన్స్ వచ్చి 38 సంవత్సరాలండి. ఈ 38 సంవత్సరాల్లో నాకు ఒక్క పథకం కానీ ఏది రాలేదండి. జగన్ పరిపాలన రాలేదండి, టీడీపీ పరిపాలన రాలేదు, జగన్ పరిపాలన రాలేదు. ఇప్పుడైతే గాలి అయితే టీడీపీ ఉందండి, బాగా ఊపదే. ఎంత మెజారిటీ రావచ్చు మరి ఎంపీ అభ్యర్థికి? ఎంపీలకి పోటీగా 2 సమానంగా వస్తాయండి. ఇండిపెండెంట్గా ఎవరైనా ఉంటే వాళ్ళు టీడీపీగా మద్దతు ఇచ్చారంటే జగన్ అది రావచ్చండి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సార్.